జుట్టు కోసం స్ట్రైట్నర్ వాడుతున్నారా? స్ట్రైట్నింగ్ వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్, సెలబ్రిటీలు మాత్రమే జుట్టుని స్ట్రైట్గా చేయించుకునేవారు. కానీ ఈ డిజిటల్ వరల్డ్లో ఆడ-మగ తేడా లేకుండా స్ట్రైట్నర్స్ యూస్ చేస్తున్నారు. ఫ్యాషన్ ట్రెండ్స్ అందుబాటులో వచ్చేసరికి చాలామంది ఇంట్లోనే స్ట్రైట్నర్స్ వాడి జుట్టుని స్ట్రైట్గా చేసుకుంటున్నారు. దీంతో జుట్టు పొడవుగా కనిపిస్తుంది, చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది. అయితే అందం కోసం రెగ్యులర్గా స్ట్రైట్నింగ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల జుట్టు పాడవుతుంది. అవేంటో తెలుసుకుందాం. హెయిర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రైట్నింగ్ చేయడం వల్ల మీ జుట్టు దెబ్బతింటుంది. దీనివల్ల జుట్టుని స్టైల్ చేయడం కష్టమవుతుంది. జుట్టు త్వరగా ఆరదు, డ్రైగా మారిపోతుంది. రెగ్యులర్గా స్ట్రైట్నింగ్ చేస్తే జుట్టు దెబ్బతింటుంది. ఎలర్జీ. స్ట్రైట్నింగ్ చేయడం వల్ల చుండ్రు, ఎలర్జీ సమస్యలు వస్తాయి. కొందరికి జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కొన్ని కెమికల్స్ వాడతారు. దీనివల్ల మీ స్కాల్ప్ దెబ్బతింటుంది. దీన్ని సరిగ్గా వాడకపోతే అది స్కాల్ప్ హెల్త్, జుట్టు ఆరోగ్యం పైన ఎఫెక్ట్ చూపుతుంది. ఇది ఎక్కువగా స్ట్రైట్నింగ్ సెలూన్స్లో కనిపిస్తుంది. ఈ ఫార్మాల్డిహైడ్ పొగని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మం, కంటి సమస్యలు, రొమ్ము క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వీటిని వాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. డాక్టర్ని సంప్రదించాకే వాడాలి. కొన్ని పరిశోధనల ప్రకారం హెయిర్ స్ట్రైట్నింగ్ కెమికల్స్ రెగ్యులర్గా వాడడం వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. జుట్టు రెగ్యులర్గా స్ట్రైట్నింగ్ చేయడం వల్ల అంత మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్నింగ్ చేసే ముందు హెయిర్ ప్రొటెక్టర్ క్రీమ్ వాడండి. దీనివల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వదు. కొంతమంది తడి జుట్టుపై స్ట్రైట్నింగ్ వాడతారు. దీనివల్ల జుట్టుపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా జుట్టు ఆరిన తర్వాత స్ట్రైట్ చేస్తే నష్టం కాస్త తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.